సార్ ఇప్పటికీ మిమ్మల్ని అడుగుతూ ఉంటారు కదా, ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళందరూ కూడా యూనో కీమోథెరపీ కానీ రేడియేషన్ థెరపీ కానీ తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి అని. సో కీమోథెరపీలో కూడా ఒకసారి ప్లాటిన్ ఉపయోగించి ఒకసారి ప్లాటిన్ తోటి చేతులు కాళ్ళు అన్ని మంటలు వస్తాయి. చాలా తక్కువ అండి, మనకు వచ్చే బెనిఫిట్ తో కంపేర్ చేస్తే అది చాలా తక్కువ. అదే వైద్యం అంటే గులాబ్ జామున్ తిన్నట్టు తీయగా ఉండదు కదండి, చేదుగానే ఉంటది. కొన్ని భరించాలని తప్పదు కదా, మరి ఏం చేస్తాను చెప్పండి. పొద్దున్నే నిద్రలేసి రావాలి రౌండ్స్ కంటే కష్టంగానే ఉంటుంది, తప్పదు కదా. మీరు కూడా మధ్యాహ్నం లంచ్ చేశాక ఈ ప్రోగ్రామ్కి రాకుండా నిద్రపోవాలని ఉంటుంది కదా. లైఫ్ ఈజ్ లైక్ దాట్. చిన్న చిన్న వైద్య సైడ్ ఎఫెక్ట్స్ భయపడి వైద్యం చేయించుకోకపోతే ఎలాగండి. ఫస్ట్ క్వశ్చన్ నన్ను అదే అడుగుతారు పేషెంట్, రేడియేషన్ ఇవ్వాలి అనగానే తట్టుకుంటారా డాక్టర్ గారు అంటాడు. వదిలేస్తే ఏమవుతావు అని అడుగుతాను నేను. ట్రీట్మెంట్ తర్వాత వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ ఎలా ఉంటుంది సార్? బాగుంటుందండి, ఇది జస్ట్ మిస్నోవర్ అంతేనండి, మిస్కన్సెప్షన్ అండి. క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటే ఇమ్యూనిటీ తగ్గిపోద్ది, బాగా వీక్ అయిపోతారు, ఇదైపోతారు అని అన్ని అపోహలేనండి. యువరాజ్ సింగ్ ఏమైనా అయిందా? చక్కగా క్రికెట్ ఆడుకోలేదు. లాన్స్ ఆర్మ్స్ట్రాంగ్, మనీషా కొయిరాలా ఎంత అందంగా ఉన్నారండి, ఇప్పుడు అంతే అందంగా ఉన్నారు. లిజారే, షీ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నారు. మమతా మోహన్ దాస్, సోనాలి బింద్రే చూడండి ఇప్పుడు కూడా యాంకర్ చేస్తున్నారు, మనందరిని ఎంటర్టైన్ చేస్తున్నారు 4th స్టేజ్ క్యాన్సర్ ఉంచుకొని. ఆ చిన్నపిల్లలు వాళ్ళు ఎంత ధైర్యంగా ఉన్నారండి, వాళ్ళ పట్టుదల, వాళ్ళ రెసిలియన్స్ నాకే ఆశ్చర్యంగా ఉంది. నాకే ఆశ్చర్యంగా ఉందండి. అంటే మీకు ఇప్పుడు వరకు చాలా టిపికల్ అనిపించే సిచ్యువేషన్స్ ఏమున్నాయి? అంటే మీరు ఇప్పటి వరకు ట్రీట్ చేయలేమా, ఇది కష్టం, ఇంకా వీరిని సేవ్ చేయలేము అనిపించినటువంటి క్యాన్సర్స్ ఏం చూసారు? అన్ని చాలా రకాల క్యాన్సర్స్ అండి. ఈ అమ్మాయి అసలు బ్రతకదు. చాలా మంది ఇగ్నరెంట్ పీపుల్ ఉంటారండి. అంటే వాళ్ళు విలేజ్ నుంచి వస్తారు, అసలు క్యాన్సర్ అంటే ఏంటో తెలియదు. భర్త తీసుకొస్తే తీసుకుంటారు, ట్రీట్మెంట్ తీసుకుంటారు, ఇంటికి పోతారు, హ్యాపీగా ఉంటారు. వాళ్ళకి ఏ జబ్బు తిరిగి రాదు. ఈమె బతకదు అనుకుంటా, లాస్ట్ స్టేజ్లో వచ్చారు అనుకుంటాను. వాళ్ళకి ఏం తెలియదండి. ఇగ్నరెన్స్ ఇస్ బ్లిస్. ఏం తెలియదు, ఇది తిరిగి వస్తుంది, తిరిగి వస్తావా, తిరిగి వస్తే నా పరిస్థితి ఏంటి, నా పిల్లల పెళ్ళి ఎలా చేయాలి, ఏముండవు వాళ్ళకి. హ్యాపీగా ఉంటారు. భర్త తీసుకొస్తాడు, వైద్యం చేయించుకుంటారు, మాట్లాడకుండా వాళ్ళు క్యూర్ అయిపోద్ది. 27-30 ఏళ్ళుగా నా దగ్గరికి వస్తూనే ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు వాళ్ళు. ఎవరైతే టెన్షన్ పడుతుంటారో, తిరిగి వస్తుందా, సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, ఇమ్యూనిటీ తగ్గిపోద్దా, ఆ తర్వాత నేను ఏం చేయగలుగుతాను, జాబ్ కలగలనా లేదా, నా శాలరీ ఎలా ఉంటుంది, జాబ్ పోతే నా పిల్లలకి ఎలా, భవిష్యత్తు ఎలా, ఇలా రకరకాలుగా ఆలోచించారనుకోండి, ఆ మానసిక ఒత్తిడికే ఇమ్యూనిటీ తగ్గిపోతుందండి. చాలాసార్లు నా పేషెంట్స్కి నాకు చెప్పబుద్ధి కాదు, లేట్ స్టేజ్ అయినా కూడా వాళ్ళకి చెప్పకుండా ఉన్నట్టయితే వాళ్ళ క్యూర్ అవుతుందని నా నమ్మకం అండి. కానీ ఈ మధ్య చాలాసార్లు పేషెంట్స్ అటెండర్స్ కూడా అలానే ఉంటారు, చెప్పొద్దండి అంటారు, ముందు రోజే వచ్చేస్తారు. రేపు మా ఆంటీని తీసుకొస్తా, మీరు చెప్పకండి అంటారు. తీసుకొచ్చిన తర్వాత వెనకాల నుంచి అని నాకు గుర్తు చేస్తుంటారు. వాళ్ళందరూ బాగానే ఉన్నారండి. ఎప్పుడైతే మనం చెప్పామో నీకు క్యాన్సర్ ఉంది, వెంటనే తిరిగి వస్తా డాక్టర్ అంటారు. మనం అబద్ధం ఎక్కడ చెప్పగలమండి, తిరిగి రావచ్చండి అంటాం. పాపం వాళ్ళు ఆందోళనకు లోనవుతారు. ఇక జీవితాంతం ఎప్పుడు తిరిగి వస్తుందని ఆలోచిస్తూ ఉంటారు, మానసికంగా ఒత్తిడికి లోనవుతుంటారు. ఇదేమి తెలియని వాళ్ళు ఉన్నారనుకోండి కొంతమంది, ముఖ్యంగా స్త్రీలు. నా పేషెంట్స్ చాలా ఎక్కువ మంది స్త్రీలు ఉంటారు, ఎందుకంటే బ్రెస్ట్ సర్విక్స్ ఇస్ ద కామనెస్ట్ ట్యూమర్. వాళ్ళకి ఏం తెలియదండి. హస్బెండ్ తీసుకొస్తారు, వైద్యం చేస్తారు, 6 నెలలకు వస్తారు, సంవత్సరానికి వస్తారు, చెకప్ చేయించుకుంటారు, ఇంటికి పోతారు. వాళ్ళకి ఏం తెలియదు. బాగున్నానయ్యా అంటారు. వాళ్ళకి ఏ జబ్బు తిరిగి రావట్లేదు, టెన్షన్ లేకుండా, చీకూర్చింత లేకుండా, భర్తకు వదిలేశారు, వాళ్ళ ఇష్టం, వైద్యం చేయించుకుంటారు. ఈయన ఆందోళన పడుతుంటాడు, వీళ్ళు బాగుతారు కానీ వాళ్ళు బాగానే ఉంటారు. సో రేపు చనిపోయే వాళ్ళకు కూడా మీ అబ్బాయి అమెరికా నుంచి మందు తెచ్చాడు అని చెప్పి తొలిస్థిద్ద నోట్లో పోసినా చాలా కాలం బతుకుతారండి. సో మానసిక ధైర్యం చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు నా పేషెంట్స్ అందరూ కూడా నేను యోగా, ఆర్ట్ ఆఫ్ లివింగ్, తర్వాత అన్ని రిలీజియస్ ప్రీచింగ్స్. రిలీజియన్ ఈజ్ నథింగ్ బట్ ఇన్కల్కేటింగ్ దట్ ఫీలింగ్ దట్ గాడ్ ఈజ్ ఎవ్రీథింగ్, యూ లీవ్ ఇట్ టు హిమ్. అప్పుడు కొంచెం మనసు ప్రశాంతంగా ఉంటుంది. సో రిలీజియస్ ప్రీచింగ్స్, టీచింగ్స్, యోగా, మెడిటేషను, ఆర్ట్ ఆఫ్ లివింగ్, తర్వాత సద్గురు, బ్రహ్మకుమారిస్, ఇవన్నీ కూడా మనం మానసిక ఒత్తిడిని అధిగమించడానికి హెల్ప్ చేస్తాయి. సాధన, దిస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ అవర్ ట్రీట్మెంట్. యూనో సార్, ఇప్పుడు హెచ్ఐవి ఉంది. హెచ్ఐవి ఉన్న వాళ్ళకి క్యాన్సర్ వస్తే బతికే ఛాన్స్ ఎంతవరకు ఉంటుంది? అసలు ట్రీట్ చెయ్యొచ్చు అంటారా? 100% అండి. నాకు హెచ్ఐవి పేషెంట్లు 34 ఏళ్ళు బతుకుతున్న వాళ్ళు ఉన్నారండి. 2002లో నేను ఇండో అమెరికన్లో పనిచేసినప్పుడు చూసిన ఒక పేషెంట్ ఇప్పటికి వస్తున్నారు. హెచ్ఐవి పేషెంట్స్ అందరికీ క్యాన్సరే వస్తుంది చాలా మంది. కారణం ఏంటంటే వాళ్ళ ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది కదా, క్యాన్సర్స్ వస్తాయి. సో వాళ్ళకి రెగ్యులర్గా ట్రీట్మెంట్ చేస్తూ వాళ్ళకి మంచి ఆరోగ్యము, మంచి వాళ్ళ హెచ్ఐవి ట్రీట్మెంటు, మంచి ఆహారం తీసుకుంటుంటే వాళ్ళు నార్మల్గా బతికేస్తున్నారండి. 34 ఏళ్ళు బతికిన వాళ్ళు నాకు చాలా మంది ఉన్నారు. లింఫోమా
నాకు ఒక మోర్ దెన్ 1000 పేషెంట్స్ ఉన్నారండి. సో హెచ్ఐవి పేషెంట్స్ కూడా నార్మల్గానే ట్రీట్ చేయాలి వాళ్ళని. వాళ్ళు కూడా మంచి ఆహారం తీసుకుంటూ ఆ మందులు సక్రమంగా వాడుకుంటూ క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటే వాళ్ళకు కూడా క్యూర్ అయిపోతుందండి. ఓకే. అసలు ఎటువంటి ప్రాబ్లం ఛాన్సే ఎక్కువ ఉంది. డెఫినెట్ అండి, అన్ని రకాలుగా అన్ని క్యూర్ అవుతాయండి మీరు ధైర్యంగా ఉన్నట్టయితే. అంతే. రైట్. ఈ క్యాన్సర్ పైన చాలా మందికి ఉన్నటువంటి కొన్ని అపోహలు ఏవైతే ఉన్నాయో అవి క్లారిఫై చేసుకుందాం సార్. సో ఒక్కొక్కటి వాళ్ళకు ఉన్నటువంటి అపోహలన్నీ అడుగుతూ ఉంటాను. రైట్. ఇందాక మూవీ ఆర్టిస్ట్ పేరు గుర్తు రాలేదు నాకు, హంసానందిని. వెరీ ప్రెట్టి. అవును, మన హీరోయిన్స్ అందరికన్నా అందంగా ఉంటుంది, మంచి టాల్ పర్సన్, చాలా మంచి కాంపిటీషన్, చాలా. మిర్చి సినిమాలో ఉంది. ఆ అమ్మాయి ఆ క్యాన్సర్ వచ్చింది అని చెప్పి ఆ తర్వాత క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటూ షేవెన్ హెడ్ ని చూపించి, మన చాలా మంది ఫ్యామిలీ ఉమెన్ కూడా అదేంటి హెయిర్ ఊడిపోద్దని డిప్రెషన్కి లోన్ అవుతారు. అమ్మాయి చూడండి అంత టాప్ మూవీ ఆర్టిస్ట్ అయ్యుండి, సోనాలి బింద్రే, మనీషా కొయిరాలా వాళ్ళ క్లీన్ హెడ్ ని చూపించి, ఇదిగో నేను చూడు నేను ఎలా ఉన్నాను అని చూపించి మళ్ళీ అమ్మాయి ఆ తర్వాత రికవర్ అయినాక మళ్ళీ చక్కగా అంతే అందంగా ఉందండి అమ్మాయి, ఇంకా అందంగా ఉంది రికవర్ అయినాక. డిడ్ యూ మిస్ మీ అని అడుగుతోంది ట్వీట్ చేసి. నేను ఇమీడియట్గా ట్వీట్ చేశాను, వై మిస్డ్ యూ మ్యామ్. మీ రెసిలియన్స్, మీ పట్టుదల, మీ యొక్క ప్రెషర్ తీసుకునే ఇది అంతా చాలా అద్భుతం. ఇది ఇట్స్ ఎన్ మన క్యాన్సర్ పేషెంట్స్ అందరికీ ఒక ఆదర్శం అని నేను ట్వీట్ చేశాను మళ్ళీ. ఆ చిన్నపిల్లలండి, అమ్మాయి వయసు ఎంత 34 or 37 ఉంటాయి. అంటే ఎంత ధైర్యంగా ఉన్నారండి. సోనాలి బింద్రేకి వచ్చినప్పుడు 42 years, మనీషా కొయిరాలాకి వచ్చినప్పుడు 37 years, మమతా మోహన్ దాస్కి వచ్చినప్పుడు ఎంతండి 30 years, యువరాజ్ సింగ్ 27 years. చూడండి యువరాజ్ సింగ్ ఎలా ఉన్నారు ఇప్పుడు, ఎంత ధైర్యంగా ఉన్నారు. అండ్ దే ఆర్ ఆల్ లీజర్ 24 years. సో క్యాన్సర్ అనేది క్యూరబుల్, అది మాత్రం పెట్టుకోవాలి. వాళ్ళందరూ ఇప్పుడు చారిటీ ప్రోగ్రామ్స్ చేస్తూ క్యాన్సర్ పేషెంట్స్ కి అవేర్నెస్ క్రియేట్ చేస్తూ క్యాన్సర్ పేషెంట్స్ కి ఫండ్స్ మొబిలైజ్ చేస్తున్నారు. చూడండి ఎంత ధైర్యంగా, ఎంత ఆనందంగా ఉన్నారు. యువరాజ్ సింగ్ టుడే, ఐ సా ఇన్ ద న్యూస్ పేపర్ టుడే, మొత్తం ఇంగ్లీష్ కెవిన్ పీటర్సన్, తర్వాత విరాట్ కోహ్లీ, తర్వాత సచిన్ టెండూల్కర్, వాళ్ళంతా కలిసి ఇంగ్లాండ్లో ప్రోగ్రామ్స్ చేస్తూ క్యాన్సర్ పేషెంట్స్కి అవేర్నెస్ క్రియేట్ చేస్తూ క్యాన్సర్ ఫండ్ ఒకటి పెట్టి క్యాన్సర్ చారిటీకి, రిసెర్చ్కి వారు మనీ కలెక్ట్ చేస్తున్నారు. ఈ లిజారే తను రాసిన పుస్తకాల మీద, తను చేసిన ఫ్యాషన్ షోల మీద వచ్చిన మనీ అంతా కూడా డొనేట్ చేసేసారు చారిటీకి, మల్టిపుల్ మైలోమా రీసెర్చ్కి. ఎందుకంటే వాళ్ళు అది ఫేస్ చేశారు కాబట్టి, చాలా మంది ఫేస్ చేశారండి, ఇండస్ట్రీ చేశారు కాబట్టి వాళ్ళకి తెలుస్తుంది చాలా మంది ఫేస్ చేశారు. ఎవరైనా ఏం చేయాలి, ఎవరికి మనం హెల్ప్ చేస్తే దాని పెయిన్ ఎలా ఉంటుంది. చాలా మంది పొలిటీషియన్స్, ఇండస్ట్రియలిస్ట్ కూడా ఫేస్ చేశారు. వాళ్ళు ఎవరు ఇలా చేయలేదే, ఈ పిల్లలు ఇలా చేస్తున్నారు. నేను అనుకున్నాను మూవీ ఇండస్ట్రీలో వాళ్ళందరికీ ఇంత ఇంటెలిజెన్స్, ఇంత ఓర్పు, ఇంత రిజల్ట్స్ ఉంటుందని ఎప్పుడు అనుకోవాలి. ఏదో చక్కగా యాక్ట్ చేస్తారు, వెళ్ళిపోతారు, డబ్బులు తీసుకుని అనుకున్నాను తప్ప వాళ్ళలో ఇంత మెచ్యూరిటీ ఉంటుంది. వాళ్ళే అందరికన్నా ఇంత బాగా సబ్జెక్ట్ని గ్రాస్ప్ చేసి ప్రజలకు సహాయం చేస్తున్నారు. ఎంత ధైర్యం ఉండాలండి ఆ అమ్మాయికి, సోనాలి బింద్రేకి చివరి స్టేజ్ క్యాన్సర్లో ఉండి షోలో కూర్చొని మన ఎంటర్టైన్ చేయడానికి. దట్ ఈస్ స్పిరిట్. వయసు ఎంత అండి, నాకు 60 years వచ్చినాయి. నాకే చాలాసార్లు ఆందోళనకు లోనవుతుంటాను. అమ్మాయి చూడండి లైఫ్ 4th stage అయినా కూడా ఎంత ధైర్యంగా. మనీషా కొయిరాలా ఎన్ని షోస్ చేస్తున్నారు, ఫ్యాషన్ షోస్లో పార్టిసిపేట్ చేస్తున్నది. సో చాలా మంది ఉన్నారు అలా చెప్పుకోవడానికి, మనం చెప్పుకున్నా పోతూ ఉంటుంటే చాలా మంది కనిపిస్తూ ఉంటారు. సో బేసిక్గా ఏంటంటే క్యాన్సర్ అనేటప్పటికల్లా నేను చచ్చిపోతానేమో అనే ఫీలింగ్ చాలా మందిలో ఉంటుంది. బట్ క్యాన్సర్ అనేది క్యూరబుల్. సో ఎలాంటి క్యాన్సర్ అయినా క్యూర్ చేసే అలాంటి ఎక్విప్మెంట్స్ కానివ్వండి, ఆధునిక చికిత్సా పద్ధతులు కానివ్వండి ఇప్పుడు మనకు అందుబాటులోకి వచ్చేసాయి కాబట్టి ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే ఫస్ట్ రైట్. సో ఇప్పుడు అందరికీ ఉన్నటువంటి కొన్ని అపోహలు ఏవైతే ఉన్నాయో అవి అడుగుతాను సార్. సో క్యాన్సర్ అనేది అంటువ్యాధ. సో మరి హెచ్పివి వైరస్ ఉంది. సో అది ఒకరి నుంచి మరొకరికి సెక్షువల్ కాంటాక్ట్ ద్వారా వస్తుంది. బట్ హెచ్పివి వైరస్ ఇస్ వైరల్ ఇన్ఫెక్షన్. దాన్ని ప్రివెంట్ చేసుకోగలిగితే యూ కెన్ ప్రివెంట్ ఇట్. క్యాన్సర్ తల్లి నుంచి పిల్లలకి రావటం అంటే చాలా మంది అడుగుతుంటారు, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు క్యాన్సర్ వస్తుందా, మా నాన్నగారికి క్యాన్సర్ వచ్చింది, ఓరల్ క్యాన్సర్ వచ్చింది, వాళ్ళ మనవాడిని ముద్దు పెట్టుకుంటే క్యాన్సర్ వస్తుందా, ఆయన వాడిన టవల్స్ వాడితే వీరికి వస్తుందా, ఆయన పక్కన వీరు పడుకుంటే వస్తుందా, తల్లి గారికి ఉంది తల్లి ఫీడ్ చేస్తే క్యాన్సర్ వస్తుందా. ఇవన్నీ కాదు, అవన్నీ రావు. అంటువ్యాధి కాదు, వంశపారంపర్యం కాదు. వేళ్ల మీద లెక్క పెట్టదగిన 6 క్యాన్సర్స్, బ్రెస్ట్, థైరాయిడ్, ప్యాంక్రియాస్, ప్రాస్టేట్, కోలను, ఓవరీ, ఇవి కనుక ఫ్యామిలీ మెంబర్స్లో ఉంటే వాళ్ళ నియరెస్ట్ రిలేటివ్స్, 1st degree రిలేటివ్స్కి క్యాన్సర్ వచ్చే అవకాశం సాధారణ ప్రజానీకం కన్నా కొంచెం ఎక్కువ, అంతే తప్ప వాళ్ళకి వస్తుందని కాదు. ఓకే, దట్స్ ఫైన్. సో క్యాన్సర్ వచ్చిందని అంటే జీవితాంతం వాళ్ళు జీవించలేరు. సో నా క్యాన్సర్ కొంతవరకు మాత్రమే నా లైఫ్ స్పాన్ ఉంటుంది ఇంకా అని, అది పూర్తిగా అపోహ మాత్రమే. ఇప్పుడే చూసాం చరిత్రలో ఎన్నో ఎగ్జాంపుల్స్, క్యాన్సర్ వచ్చి క్యూర్ అయ్యి
ఎన్నెన్ని గొప్ప పనులు చేశారో వాళ్ళంతా కూడా. మిస్టర్ నీలం సంజీవ్ రెడ్డి, మిస్టర్ జూలియస్ జయవర్ధనే, మిస్టర్ రొనాల్డ్ రీగన్, మిస్టర్ ఫ్రాంకోయిస్ మిత్రా ఫ్రాన్స్, వీళ్ళందరూ క్యాన్సర్ వచ్చి క్యూర్ అయ్యి ఆ తర్వాత ప్రజాస్వామ్య దేశాలని అధ్యక్షులుగా ఉన్నారు. సో క్యాన్సర్ ని ఐడెంటిఫై అలాగే చేసిన క్రికెటర్స్ వెంటనే సైమన్ డన్నెల్, యువరాజ్ సింగ్, మాల్కమ్ మార్షల్, వీళ్ళంతా కూడా క్యాన్సర్ ని జయించి వరల్డ్ కప్ లో పార్టిసిపేట్ చేసి వాళ్ళ రెస్పెక్టివ్ ఇంతకుముందు కూడా టీమ్స్ మనం అదే మాట్లాడాం. గెలిచాం. ఎస్. సో ఒకసారి క్యాన్సర్ ని ఐడెంటిఫై చేసిన తర్వాత ఇమ్మీడియట్ గా సర్జరీ అనేది చేయాలా? ఒకటే ఆప్షన్? క్యాన్సర్ ఐడెంటిఫై చేశాక క్యాన్సర్ ని స్టేజ్ చేసి స్టేజ్ ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. అర్లీ స్టేజ్ అయితే చాలా రకాల క్యాన్సర్స్ కి సర్జరీ చేస్తాము. కొన్ని రకాల వెరీ అర్లీ స్టేజ్ క్యాన్సర్స్ లో రేడియేషన్ తో కూడా క్యూర్ అవుతూ ఉంటుంది. ఓకే, దట్స్ నైస్. కొన్ని రకాల క్యాన్సర్స్ కి కీమోథెరపీ, టార్గెటెడ్ థెరపీ, ఇమ్యునోథెరపీ ఇస్తారు, ముఖ్యంగా హిమటలాజికల్ మెలిగ్నెన్సీస్. ఓకే. సో మనం రెగ్యులర్ గా యూజ్ చేసే మొబైల్ ఫోన్, సో దీన్ని అయితే వదిలిపెట్టాం కదా. సో మొబైల్ ఫోన్ వల్ల క్యాన్సర్ వస్తుందా? మైక్రోవేవ్స్ యూజ్ ఆ చేస్తాం. మొబైల్ ఫోన్ వల్ల చాలా సార్లు, ఎస్పెషల్లీ కొన్ని ఇయర్స్ బ్యాక్ WHO ఒక వార్నింగ్ కూడా ఇచ్చింది. కొన్ని రకాల ఇంతకుముందు వాడే CDMA ఫోన్స్ అని ఉండే, గుర్తుందండి, 9246 ఏదో నెంబర్ ఉంటుంది వాటికి. వాటిని ఎక్కువగా వాడటం వల్ల పెరోటిడ్ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ప్రిఫరబుల్లీ పిల్లలందరూ కూడా మొబైల్ ఫోన్స్ని వాడకం తగ్గించుకోవాలని అప్పుడు వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఈ ఐఫోన్స్లో రేడియేషన్ డోస్ చాలా తక్కువగా ఉంటుంది. సో అప్పటికి కూడా పిల్లలకి ఫోన్ ఇవ్వటం నాట్ అడ్వైజబుల్. ఛార్జింగ్ బాగా తక్కువగా ఉన్నప్పుడు ఫోన్ వాడటం కూడా కొంచెం రేడియేషన్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది. సో వీటిని అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. యాజ్ ఆఫ్ నో ఈ ప్రజెంట్ మొబైల్ ఫోన్స్ ఆర్ సేఫ్. ఓకే. సో క్యాన్సర్ జెనెటిక్ అయితే దాన్ని మనం తప్పించలేము. కొన్ని రకాల క్యాన్సర్స్ BRCA1, BRCA2 మ్యూటేషన్ ఉంటే వారికి 100% బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం, 80% ఓవేరియన్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. వాటికి ప్రొఫైలాక్టిక్ మాస్టెక్టమీ, ప్రొఫైలాక్టిక్ ఊఫరెక్టమీ చేయించుకోవడం ద్వారా క్యాన్సర్ రాకుండా చేసుకోవచ్చు. మిస్ ఆంజెలినా జోలీ, తల్లిగారికి ట్రిపుల్ నెగటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉందని తెలిసి వరల్డ్ టాప్ హాలీవుడ్ మూవీ హీరోయిన్, వారు 2011లోనే ఈ BRCA1, BRCA2 టెస్ట్ చేయించుకొని వారికి పాజిటివ్గా ఉండటంతో ముందుగానే 2 బ్రెస్ట్లు, 2 ఓవరీలు తీసేసుకొని ఇప్పుడు హ్యాపీగా మూవీస్లో యాక్ట్ చేస్తున్నారు. ఓకే. సో ఓవరీస్ తీసేయడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు? ఇబ్బంది ఏముండదండి, క్యాన్సర్ రాకుండా పోయింది. కొన్ని రకాల హార్మోన్ తగ్గిపోవడం వల్ల, అర్లీ మెనోపాజ్ వల్ల ఆస్టియోపరోసిస్, కరోనరీ ఆర్టరీ డిసీజ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వాటిని మేనేజ్ చేసుకోవచ్చు. బట్ తీయకపోతే 100% క్యాన్సర్ వస్తుంది అమ్మాయికి. అంతేగా. సో ఇంతకు ముందే అడిగాను ఈ క్వశ్చన్, షుగర్స్ ఎక్కువగా తినటం వల్ల క్యాన్సర్ అనేది వస్తుందా? షుగర్ ఎక్కువగా ఇప్పుడు చాలా మంది పేషెంట్స్ కూడా అడుగుతుంటారు, రికవర్ అయిపోయిన తర్వాత షుగర్ తింటే క్యాన్సర్ వస్తుందా? అన్ని తగు మోతాదులో తీసుకోవాలి. ఈ వైట్ షుగర్ మాత్రం ఖచ్చితంగా తక్కువగా తీసుకోవటం, దాని బదులు ఫ్రూట్ షుగర్. కార్బోహైడ్రేట్స్ 50%, ప్రోటీన్ 30%, ఫ్యాట్ 20% తప్పనిసరి మీకు, నాకు, పేషెంట్ కూడా. సో ఆ కార్బోహైడ్రేట్ ఎలా తీసుకుంటాం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఈ రిఫైన్డ్ వైట్ షుగర్ కన్నా రా షుగర్స్, ఫ్రూట్స్ నుంచి వచ్చే షుగర్స్ ఆర్ ఫార్ సుపీరియర్. సో క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఎప్పటికైనా ఆ దుష్ప్రభావాలు మన పైన ఉంటాయి. సో లైఫ్ లాంగ్ మనం ఆ సైడ్ ఎఫెక్ట్స్ అనేది భరించాల్సి ఉంటుంది. అలా ఏమి ఉండదండి. చాలా ఎగ్జాంపుల్స్ చరిత్రలో చెప్పాను, వాళ్ళందరూ హ్యాపీగా ఉంటున్నారు. క్రికెటర్స్, మూవీ ఆర్టిస్ట్, పాలిటీషియన్స్, ఎక్స్ ప్రెసిడెంట్స్ అందరి గురించి చెప్పాను. ఆ సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండకుండా ఉండటానికి ఏం చేయాలంటారు? ఏమి ఉండవండి, వాళ్ళకి ఏమి ఉండవు. రొనాల్డ్ రీగన్ గారికి ఏం లేదు, ఆయన క్యాన్సర్ వల్ల చనిపోలేదు, అల్జీమర్స్ డిసీజ్ వల్ల చనిపోయారు. ఫ్రాంకోయిస్ మిత్రాకి ప్రాస్టేట్ క్యాన్సర్ ఉండింది, జూలియస్ జయవర్ధన్కి ప్రాస్టేట్ క్యాన్సర్ ఉండింది, వారు కరోనరీ ఆర్టరీ డిసీజ్ వల్ల చనిపోయారు. మిస్టర్ నీలం సంజీవ్ రెడ్డి గారికి లంగ్ క్యాన్సర్ ఉండింది, వారు కార్డియోమైపతి వల్ల చనిపోయారు 15 ఏళ్ల తర్వాత, 20 ఏళ్ల తర్వాత. క్యాన్సర్ అంటే మరణ శాసనం కాదు. ఇట్స్ నాట్ లైక్ రైటింగ్ అన్ ఆబ్చురీ నోట్. మీరు ఇన్ని ఎగ్జాంపుల్స్ చెప్పిన తర్వాత కూడా ఇంకా అది మరణ శాసనం అని అనుకుంటే ఎలా అవుతుంది? సో ఎప్పుడు కూడా వాళ్ళ అబ్జర్వేషన్ లో లైఫ్ లాంగ్ ఉండాల్సిందేనంటారా? ట్రూ, రెగ్యులర్ చెకప్ లో ఉండటం మంచిది. ఇప్పుడు నాట్ దట్ ఆ క్యాన్సర్ తిరగబెడుతుందని కాదండి. ఇప్పుడు ఓరల్ క్యావిటీలో బక్కల్ మ్యూకోజాలో క్యాన్సర్ వచ్చింది అనుకోండి, వాళ్ళకి అదే ఏరియాలో ఇంకో చోట వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రెగ్యులర్ స్క్రీనింగ్ చేసుకుంటూ ఉండటం మంచిది.